గైస్ ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకనంటే తల్లిదండ్రులని గౌరవించాలి. ఒక అతను మన హైదరాబాద్లో వాళ్ళ తల్లిని కొట్టినందుకు మనస్తాపంతో గురై అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఈ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి. అసలు ఎందుకు చనిపోయాడు, అసలు ఎందుకు కొట్టాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళకు షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలోళ్ళ దాకా చూడాల్సిన వీడియో. సో అందు గురించే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర దాకా ప్రతి ఒక్కరు వీడియో చూడాల్సిందే. తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. సో వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. అందరికీ నమస్తే. ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది. అమ్మ చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. వీడియో అయితే చూశారు కదా. ఇతను వచ్చేసి ఉప్పల్లో ఉంటాడు. ఉప్పల్లో ఇతను వచ్చేసి బీజేపీ నేత. సో ఇతని నేమ్ వచ్చేసి రేవెల్లి రాజు. సో ఆయన ఏజ్ చూస్తే మీకు అర్థమైపోతాడు. మేబీ 45 to 50 బిలో ఉంటుంది. సో ఇతను ఏమైందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ వాళ్ళ తల్లి ఏమో చేసింది, మోసం చేసింది, ఆస్తి విషయంలోనూ దే విషయంలో మోసం చేసింది అని చెప్పి ఆయన ఏం చేసిండు, రోడ్డు మీదనే వాళ్ళ ఇంటి దగ్గరనే కొట్టిండు. ఆ వీడియో వచ్చేసి వాళ్ళ అల్లుడే తీసి వైరల్ చేసిండు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నాకు ముఖం లేకుండా చేసిండు అనే ఉద్దేశంతో అతను ఏం చేసిండు, బీబీ నగర్లో పెద్ద చెరువు అని ఉంటుంది. సో పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసేసుకున్నాడు. క్షణావేశం వల్ల నీది ఇమేజ్ డ్యామేజ్ అయింది, ప్లస్ మీ మదర్ని కొట్టినావు, ప్లస్ నువ్వు చనిపోయావు. నిజంగా క్షణావేశం అనేది చాలా అంటే చాలా డేంజర్ గైస్. నిజంగా చెప్తున్నా కదా. మీరు కొద్దిసేపు ఓపిక పడితే ఏవైనా సరే ఒక్కసారి ఆలోచించండి. మీరు అంత పెద్దగా ఎదిగి కూడా మీ తల్లిని కొట్టిరంటే అది నిజంగా మీకే అగౌరవం. సో అందు గురించి మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత సిద్ధపడి మీరు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు కదా బ్రదర్. మీరు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈరోజు దినం మీ తల్లికి సంజాయించి చెప్పినుంటే ఈరోజు దినం మీరు ప్రాణాలతో ఉంటుండే, మీరు ఒక మంచిగా ఉంటుండే. నిజంగా చెప్తున్నా కదా. మీరు ఇలా అవ్వడానికి మీరు ఎవరో నాకు తెలియదు, బట్ నాకు చూడంగానే మన హైదరాబాద్ అరే ఉప్పల్లో జరిగింది కదా అని చెప్పి నేను వెంటనే వీడియో చూసిన వెంటనే నేను వీడియో చేయడానికి చూస్తున్నాను. ఎందుకు వీడియో చేస్తున్నానంటే నీలాగా తల్లిదండ్రుల మీద కోపపడే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళని కొడతారు, తిడతారు, గుద్దవల దాగి పైసలు ఇవ్వకుంటే ఇప్పుడు మొత్తం 19 years 18 years 17 years కాగానే వాళ్ళు పెద్ద తీస్మార్కారంగా లెక్క వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద ఇంకా ముతవర్ని అయిపోయినాను, మేము మొగలం అయిపోయినా ఉద్దేశంతో వాళ్ళదే నడవాలి ఇంట్లో అనే ఉద్దేశంతో మొత్తం తల్లిని తండ్రిని ఫుల్ కొట్టిన వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను చిన్నగా ఉన్నప్పటి నుంచి. తాగొచ్చి చేసి డబ్బులు ఇవ్వకుండా గుంజి దానికి దీనికి అని చాలా కొడుతుంటారు. సో నిజంగా చెప్తున్నా కదా. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళైతే చిన్నగా చదువుకోకుండా మన గోడల మీద కూడా రాసి ఉంటాయి ఈ చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు రాస్తున్నారో లేదో నేనైతే ఇప్పుడైతే చూడట్లేదు, మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ అయిపోయినాయి. చిన్నగా ఉన్నప్పుడు అయితే తల్లి తండ్రిని మించిన దైవం లేదు అని చెప్పి మనము తెలుగు సంప్రదాయమైనా ఏ సంప్రదాయమైనా మనము ఎక్కడైనా సరే ప్రతిదీ ఏ మతంలోనైనా సరే తల్లి తండ్రిని మించిన దైవం లేదు అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. బ్రదర్ మీరు చేసిన దానికి నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. మీరు చనిపోయేంత ప్రేమ మీ తల్లిని కొట్టినందుకు నీకు మనస్తాపంతో మీరు చనిపోయారు కదా. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్లస్ అదే విధంగా మీ చావుకు నిజంగా రెస్పెక్ట్ లేదు బ్రదర్. నిజంగా చెప్తున్నా కదా. మీరు అసలు అంత పెద్ద మనిషి, మీరు బీజేపీలో ఒక లీడర్గా ఉండి ఒక కార్యకర్తగా ఉండి మీరు అలా చనిపోవడానికి ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు బ్రదర్. మీరు నిజంగా సరే కొట్టినుంటే మీ తల్లి దగ్గర పోయి మొత్తం కాళ్ళు మొక్కో ఇంకొకటి చేసో అది చేసి ఉంటే బాగుంటుండే. నిజంగా నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీకు భార్య పిల్లలు రిలేటివ్స్ వీళ్ళందరూ ఎలా చూసుకుంటారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోలేకపోయారు. మీరు వెళ్ళి బీబీ నగర్ చెరువులో దూకితే దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి. ప్లస్ సెల్ఫీ వీడియో కూడా తీశారు మీరు.
నిజంగా చెప్తున్నా కదా, మీ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజంగా అసలు ఇది సిల్లీ రీజన్. మీరు ఏదో కోపంతో మీ తల్లిని కొట్టారు, మీరు వెళ్ళి అది వీడియో వైరల్ అయినందుకు మీరు మీరు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఏంది పైనుంచి దూకి. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీనికి ఏంటంటే నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను ఆయన గౌరవించిండు కాబట్టి అరే ఎందుకు కొట్టిన అనే మనస్తాపం చెంది ఆయన చనిపోయాడు. ఆయన చావుకు ఒక అర్థం ఉంది. కానీ ఆయన సొసైటీలో ఒక నేమ్ ఉంది కాబట్టి ఆయన చేసింది రాంగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతో న్యూస్లో మొత్తం వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ. నేను కూడా ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నది. సో నిజంగా చెప్తున్నా కదా, ఎంతో అంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి నిజంగా రోజు ఫోటోలు పెట్టుకొని దండం పెట్టుకోవాలి. నిజంగా చెప్తున్నా కదా, మనని కన్నందుకు వాళ్ళు ఏం చేసినా చేయకున్నా ఫరక్ పడదు. మనమే వాళ్ళు కన్నదే అది పెద్ద కోట్లు అనుకోవాలి మనం, అంతే. ఇక వాళ్ళు ఉంటేనే మనం ఈరోజు దినం నువ్వైనా నేనైనా ఎవడైనా కానీ దునియాలో వాళ్ళు ఉంటేనే మనం ఈరోజు దినం ఇలా ఉన్నాం. సో అందు గురించి వాళ్ళు సంపాదించకుండా కానీ వాళ్ళని గౌరవించడం మంచిది కాదు. ఖచ్చితంగా గౌరవించాలి. అర్థమైందా? ఎందుకనంటే వాళ్ళని ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. లేని తర్వాత వాళ్ళ గురించి ఏడ్చి చేసి అంత టైం వేస్ట్. అది ఇక చనిపోయిన తర్వాత వస్తారా మనుషులు? రారు. అందు గురించి ఉన్నప్పుడే తల్లినైనా తండ్రినైనా ఎవరినైనా మంచిగా చూసుకోండి. అర్థమైంది? ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, డబ్బు గురించి ఒకరిని తీసేయకండి. అర్థమైంది? ఈరోజు మా డబ్బులు లేకుంటే 2 సంవత్సరానికి 5 సంవత్సరాలకు సంపాదించుకుంటాం. కానీ మనుషులు పోయారనుకో ఎవ్వరు సంపాదించుకోలేరు దునియాలో. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఉన్నది ఒకటే దునియా. అందరితో మంచిగా ఉండండి, ప్రేమగా ఉండండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎంతో మందికి హార్ట్ అటాకులు, రోగాలు ఎంతో మందికి వస్తున్నాయి, పోతున్నాయి. సో ఈరోజు దినం మనం బతికినామంటేనే ఆ దేవుడు మనకి నిర్ణయించిండు, మనకు అదే ఆయుష్ అని చెప్పి అనుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజీ క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. నిజంగా చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకనంటే ఈ వీడియో ద్వారా కొంచెమైనా కానీ తల్లిదండ్రులను కొట్టకుండా తిట్టకుండా ఉంటారు, కనీసం కోపానన్నా కంట్రోల్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఓకేనా? అందు గురించి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి, హెల్దీగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫైనల్గా చెప్తున్నా, బ్రదర్ మీ ఆత్మకు శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ మీరు కూడా కోరుకోండి. కింద ఆ బ్రదర్కి RIP అని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?